అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ ఇండియా రాబోతున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. ఆయన భార్య తెలుగు అమ్మాయి ఉషా చిలుకూరి సెకండ్ లేడీ హోదాలో స్వదేశంలో అడుగుపెట్టనున్నారు. పిల్లలతో కలిసి మొత్తం 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఐటీసీ మౌర్య షెరటాన్లో బస చేస్తారు. ఇవాళ అక్షరధామ్ మందిరాన్ని సందర్శిస్తారు. ఇక సాయంత్రం 6:30కు ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత విందు ఉంటుంది. అనంతరం జైపూర్కు వెళ్తారు. రేపు జైపూర్ అంబర్ ప్యాలెస్ సందర్శన, ఎల్లుండి ఆగ్రా వెళ్తారు. ఈ నెల 24న జైపూర్ నుంచి అమెరికాకు తిరిగి ప్రయాణం కానుంది జేడీ వాన్స్ ఫ్యామిలీ. భారత పర్యటనకు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతోంది రైల్వే శాఖ. వాన్స్ భార్య ఉషా తల్లిదండ్రులు కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని సాయిపురం గ్రామానికి చెందినవారు కావడంతో తెలుగు మూలాలున్న ఉషాకు స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తోంది. సాయిపురం గ్రామం సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్కు సంబంధించిన మెమెంటోను ఉషాకు ఇవ్వబోతోంది. సాయిపురం గ్రామం సమీపంలోని గుడివాడ, తణుకు, వెంటప్రగడ, సత్యవాడ రైల్వే స్టేషన్ల వివరాలను సేకరించిన విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వాటిని కేంద్ర రైల్వే శాఖకు పంపారు. వాటిల్లోంచి ఒకదాన్ని ఎంపిక చేసి మెమెంటో తయారు చేసి ఉషాకు ఇవ్వబోతున్నారు. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, శ్రీలక్ష్మి 1970లో కృష్ణా జిల్లా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాకు రాబోతున్న సందర్భంలో ఆయన భార్యకు ఇండియా మూలాలు ఉండడం వల్ల రైల్వే శాఖ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈరోజు మరి కాసేపట్లోనే భారత్ చేరుకోబోతున్నారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు చేరుకున్న తర్వాత ఆయన మౌర్య షెరటాన్ హోటల్కు చేరుకుంటారు. ఆయనతో పాటు ఆయన భార్య భారత సంతతికి చెందిన ఆయన భార్య కూడా ఈరోజు రాబోతున్నారు. వారి పిల్లలతో, అంటే ఉషా చిలుకూరి తన పిల్లలతో కూడా కలిపి ఈరోజు ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఢిల్లీలోని ఎయిర్ బేస్కు వచ్చిన తర్వాత ప్రముఖ హోటల్లో ఆయన బస చేయనున్నారు. ఈరోజు మొదటిగా అక్షర్ధామ్ టెంపుల్లో స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్లో సందర్శించిన తర్వాత సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇద్దరి మధ్య సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి, అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అలాగే భద్రతా అధికారి అజిత్ దోవల్ కూడా పాల్గొనబోతున్నారు. వీరితో పాటు ఇటు అమెరికాకు సంబంధించిన రాయబార కార్యాలయం సంబంధించిన పలువురు అధికారులు కూడా పాల్గొంటారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జేడీ వాన్స్ కుటుంబ సభ్యులకు, మరోవైపు ఇటు అధికారులకు కూడా, సమావేశంలో పాల్గొన్న అమెరికా అధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అమెరికాకు సంబంధించిన టారిఫ్ల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు భారత్ పర్యటన అనేది, జేడీ వాన్స్ భారత పర్యటన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఇద్దరి మధ్య, ఇటు జేడీ వాన్స్ కానీ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఈ టారిఫ్లకు సంబంధించి అంటే సుంకాలు భారీగా విధిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. దీనితో పాటు ప్రధానంగా ఏదైతే అమెరికాకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో విదేశీ పర్యటనలో భాగంగా భారత్ను ఎంచుకోవడం కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. దానితో పాటు ఇద్దరి మధ్య, ఇరు దేశాలకు సంబంధించిన ఇటు భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక అలాగే వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం, అలాగే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఇద్దరి మధ్య కీలకంగా చర్చ జరగబోతుంది. అయితే ఈ రోజు సమావేశం ముగిసిన తర్వాత విందు ఉంటుంది. విందు కూడా ముగిసిన తర్వాత రాత్రికే జైపూర్ అనేది వెళ్ళబోతున్నారు. జేడీ వాన్స్ కుటుంబం అనేది జైపూర్ వెళ్తారు. జైపూర్ పర్యటన అనంతరం ఇటు ఆగ్రాలో కూడా పర్యటిస్తారు. మళ్ళీ ఆగ్రా పర్యటన ముగించుకుని జైపూర్ వెళ్ళి జైపూర్ నుంచి 24వ తేదీన తిరిగి అమెరికా పర్యటన ముగించుకుని భారత్ పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లనున్నారు. మరోవైపు ఇక్కడ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా భారత ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఏదైతే ఉషా చిలుకూరి కుటుంబం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ చెందినది కావడంతో అక్కడ రైల్వే శాఖకు సంబంధించి కొంత ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వే శాఖకు పంపించారు. ఆ గిఫ్ట్ను ఈరోజు జేడీ వాన్స్ ఫ్యామిలీకి కూడా రైల్వే శాఖ నుంచి అందించబోతున్నారు. అయితే భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిని
జేడీ వ్యాన్స్ వివాహం ఆడడం, చిన్నతనంలోనే ఉషా చిలుకూరి కుటుంబ తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ కావడం, దానికి సంబంధించి ఉయ్యూరుకు వారి స్వస్థలం ఉయ్యూరు కావడంతో అక్కడికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనేది భావించారు. దానిలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇటు కేంద్ర రైల్వే శాఖకు ఈ గిఫ్ట్ అనేది పంపించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లేని పక్షంలో వారి అధికారులు రైల్వే శాఖ అధికారులు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ను అందించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే 4 రోజుల పర్యటనలో భాగంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం, ఇద్దరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగడం అనేది ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య కొన్ని కీలక అంశాలపై చర్చ జరుగుతుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సంబంధించి అధికారిక సమాచారం, అధికారిక ప్రకటన అయితే ఉండాల్సి ఉంది. కానీ ఈరోజు ముందుగా అక్షర్ధామ్ స్వామినారాయణ టెంపుల్ని సందర్శించిన తర్వాత ఈరోజు రాత్రి జైపూర్ వెళ్తారు. జైపూర్ వెళ్ళిన తర్వాత జైపూర్ పర్యటన ముగించుకుని ఆగ్రా వెళ్తారు. ఆగ్రా నుంచి వాళ్ళ జైపూర్ వచ్చి జైపూర్ నుంచి భారత్ పర్యటన ముగించుకుని అమెరికా బయలుదేరున్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.